కోటేశ్వరరావు గారు సార్ నాడి వస్తుంది. కోటేశ్వరరావు గారు ఒకటి అంటే ఇప్పుడు బాలకోటే గారు చెప్పిన శరత్ చౌదరి గారు చెప్పిన ఒక విషయంలో ఇది చేశాను అని చెప్పడానికి ఏదైనా పనులు ఉంటే అది చెప్పాలి ప్రజలకి, రాబోయే కాలంలో ఏం చేస్తామనే విషయాన్ని వివరించాలి. కాకుండా ఇంకా కక్ష సాధింపు చర్యల గురించే మాట్లాడుతున్నారు తప్ప ఈ అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ పెద్దగా మాట్లాడకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు అనుకుంటారు కదా మళ్ళీ కక్ష సాధింపు గురించే మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు పోలవరం గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా ముందుకు పోయిన పరిస్థితి లేదు వైసీపీ హయాంలో. అలాగే ఒక్క ప్రాజెక్టులు కూడా ముందుకు పోలేదు. ఏ ప్రాజెక్ట్ ఇరిగేషన్కి సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి అదే రకంగా ఉంది. డెవలప్మెంట్, రోడ్స్ ఏం తీసుకున్నా చెప్పడానికి ఏమీ లేదు గత 5 ఏళ్లలో. మీకు తెలుసు, అందరికీ తెలుసు. నవీన్ గారు, ఈ దేశంలో రాజకీయాలు, దేశంలో కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు, రాజకీయాలను చూసినప్పుడు అభివృద్ధి లేదా ఉపాధి, దారిద్ర్య నిర్మూలన లేదా విధానాలు, ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానాలు, ఇలాంటి వాటి ప్రాతిపదికన ఓటర్లు పార్టీలకు తీర్పు ఇవ్వడం లేదు అనేటువంటిది ఒక. అదే ప్రాతిపదిక కనుక ఏట్లయితే మరి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తరబడి అధికారానికి వచ్చి ఉండేది కాదు. లేదా బీజేపీ కూడా కొన్ని రాష్ట్రాల్లో 3 సార్లు 4 సార్లు అధికారానికి వచ్చి ఉండేటువంటిది కాదు. అందుకని జనం దృష్టిలో ఈ అభివృద్ధి లేకపోతే ఏం చేశారు ఏం చేయలేదు అనేటువంటి దాన్ని జనం ఏ మేరకు పట్టించుకుంటున్నారు అంటే దానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలు కొన్ని సందర్భాల్లో దీంతో ఏకీభవించండి సార్. ఎందుకంటే అలా తక్కువ ప్రాధాన్యత ఇస్తే గత 5 ఏళ్లలో మరి ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టే వైసీపీకి వాళ్ళ 11 సీట్లు ఇచ్చారు. నామమాత్రపు సీట్లు అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు చాలా తెలివైన వారు కాబట్టి ఆ తీర్పు ఇచ్చారు. ఇవాళ కూడా ఆయన అదే రకంగా వ్యవహరిస్తే 1 సీటుకే పరిమితం అవుతారు. నేను దాన్ని కాదంటలేదు. మరి అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది. మా తెలుగుదేశం పార్టీ కాదు సార్, ఆ తెలుగుదేశం పార్టీ ప్రతినిధితో మాట్లాడి చెప్పండి. నేనేమంటున్నానంటే పోలవరము లేకపోతే రాజధాని అభివృద్ధి ఇవన్నీ చేసిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీకి కూడా జనం అదే విధమైనటువంటి తీర్పు ఇచ్చారు కదా, చెప్తున్నారు కదా. అందుకనే దానికి ఉన్న కారణాల గురించి విశ్లేషిస్తున్నారు కదా. నేను అంటుంది ధోరణి, ప్రజల ధోరణి. ప్రజలు ఆ విధంగా చూస్తున్నారు. ఆ విధంగా అంతగా విచక్షణ చూపించి ఆ విధంగా చేయడం లేదు. అందుకని మరి అదే విధంగా మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వ్యవహరిస్తారని తెలియదు జనానికి. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత మరి వ్యక్తం చేశారు కదా. ఎందుకు వ్యక్తం చేశారు? అభివృద్ధి చేసినా గానీ. అందుకని జనం యొక్క ప్రయారిటీలు అనేటువంటివి వాళ్ళకి వచ్చేసరికి కేవలం అభివృద్ధి మీదో లేకపోతే అభివృద్ధి చేయలేదను ఇటువంటి వాటి మీదనే లేవు. అనేకమైనటువంటి అంశాలు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం కూడా అదే. నేను పదే చెప్తున్నది ఏంటంటే ఇవాళ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు ఏవైనా కానీ వాళ్ళు జనానికి ఏం చేశారు, జనం తరఫున ఎట్లా పోరాడారు అనే దానికంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ వైఫల్యాలు వాటిని ప్రధానంగా చేసుకొని మన తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలని సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది, బీజేపీ ఫెయిల్ అయింది. ఇట్లా మీకు అనేక రాష్ట్రాల్లో చూసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ వైఫల్యాలు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మొట్టమొదటే చెప్పారు, మనం ఏమి చేయక్కర్లేదు, ఈ పార్టీలు లేదా ఈ కూటమి వైఫల్యం చెందుతుంది అని ఒక బండగుర్తుగా చెప్పిన కారణం అదే. అంటే అంతకు ముందు ఆయనకి ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, ఆ విధం. నేను అందుకే చెప్తున్నా, అలాంటి అవకాశం కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకుండా చూసుకోవాలి అని నేను పదే చెప్తున్నా. దాని అర్థం ఏంటంటే ఏదో ఈ మొత్తం అంతా అయిపోయి ఇప్పుడు ఉదాహరణకి నిన్న వక్ఫ్ బిల్లు మీద అసలు లాస్ట్ మినిట్ వరకు ఎవరు ఏమి మాట్లాడలేదు. వ్యతిరేకిస్తామని కానీ సమర్థిస్తామని కానీ చెప్పలేదు. తీరా వెళ్ళి ఓటేశారు. మరి ఇది రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మైనార్టీల్లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి స్పందన వస్తుందనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూస్తాము. అందుకని ఇలాంటి వాటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు అనేది ఒకటి. అందుకనే ప్రభుత్వం 100 సక్సెస్ చేయండి, 100 చేయండి. ఇంకా జనం
సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే ఎక్కువ ఎవరు అమలు జరుపుతారు, ఎక్కువ ఎవరు వాగ్దానాలు చేస్తారు అనేటువంటి మూడ్లోకి జనం వెళ్ళిపోయారు కనుక ఇవన్నీ కూడా ఎన్నికల నాటికి వచ్చేసరికి ఏమో నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లో అభివృద్ధి ప్రాతిపదికన జరుగుతాయనేది ఎవరైనా సరే ఊహిస్తారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుంచి బయట పడుతున్నారు కాబట్టి మరొకసారి ఆ తప్పు చేసేందుకు ప్రజలు లేరు సిద్ధంగా. ఎందుకంటే పోలవరం విషయంలో ముందుకు వెళ్తా ఉంది, రాజధాని విషయంలో ముందుకు వెళ్తా ఉన్నారు, అలాగే పరిశ్రమల విషయంలో ముందుకు వెళ్తా ఉన్నారు, పారిశ్రామికంగా